నమస్తే గురూజీ. నమస్తే నమస్తే. మీరు బ్రాహ్మణుల? బ్రాహ్మణులు. వేదం చదువుతున్న నోటితో ఈ రక్తపాతాలు, ఈ బలులు వీటి గురించి మాట్లాడుతుంటారే, మీకేమన్నా మీ అంటే బ్రాహ్మణోత్సవానికే కొద్దిగా ఇబ్బందిగా ఉండదంటారా? ఏముండదు. ఎందుకుంటుంది? ఉమ్. అశ్వమేధ యాగము, పుత్ర సంతేష్టి యాగంలో ఏం చేశారు? దాంట్లో విశేషంగా చెప్పినారు. ఔషధం మూలం ఎప్పుడు కూడా ఔషధం అంటారు దాన్ని. ఒక్కటి నైవేద్యం పట్ల, ఇప్పుడు నైవేద్యం వేరే దేవునికి సమర్పణ చేసిన తర్వాత నైవేద్యం అని అంటారు దాన్ని. గ్రామ దేవత ఆగమనానికి ఆ. క్షుద్ర ఆగమనానికి తేడా ఏంటంటే మీరు ఏదో చెప్పారు. ఉమ్, సరే, గ్రామ దేవత ఆగమనం అంటే మనము ఈ జాతరలు ఇవన్నీ చేస్తున్నాం, ఊరి బాగు కోసము అవును. జాతరలు చేస్తున్నాం. అప్పుడు బలులు ఇస్తుంటాము, ఉమ్, గొర్రెలను పొట్టేళ్లను ఇట్లా ఉమ్. బలులు ఇస్తుంటాం. కొన్ని చోట్ల దున్నపోతుల్ని కూడా బలులు ఇస్తారు, ఉమ్. ఇది వేరే. ఉమ్, కానీ ఇది పగటి పూటే చేస్తాం మనము. ఉమ్, కొన్ని గ్రామాలలో పగలు కష్టపడి పనులకు వెళ్ళి వచ్చింటే రాత్రి పూట్ల, అర్ధరాత్రి పూట్ల ఇలాంటి బలులు చేస్తుంటారు అనమాట. మరి పగలు చేస్తే చూసేవారు ఇదంతా కూడా అమ్మవారికి నైవేద్యంగా చేస్తున్నారు బలులను, మంచి జరగడానికి అంటున్న వారే ఉమ్, రాత్రి పూట్ల చేస్తే వీటిని క్షుద్ర పూజలుగా చూస్తున్నారు. మరి వాటికి దీనికి తేడా ఏంటంటారు? ఎప్పుడు కూడా విశ్వం అంతా కూడా మనకున్నది లైట్ తక్కువ, ఉన్నదే కాలం రాత్రింపే చాలా. ఆ, రాత్రిళ్ళు ఈ దేవతలు ఉంటారు కదా, ఈ కాళి, కపాలిని, భైరవి, ఇవన్నీ కూడా రాత్రి కాలంలోనే ఉంటాయి. అది ఎక్కడ ఉంటాయి? శ్మశాన వాటికలలో, ఎత్తైన ప్రదేశాల్లో, గుహల్లో ఉంటాయి. కాబట్టి ఆ శక్తిని ఆవాహన చేసేందుకోసమై ఆవాహన చేసి, ఇదో ఇలాంటి వ్యక్తికి నువ్వు అభివృద్ధి చేయి, ఇలాంటి వ్యక్తికి మనసులో ఉన్నటువంటి క్లేశాలని దూరం చేయి, ఈ వ్యక్తికి వామాచారం ఇంకొకటి మరొకటి జరిగింది, దీనికి సంబంధించినది నువ్వు శ్రేయస్సు కలిగించు, ఇలాంటి పద్ధతుల కోసం రాత్రిని చాలా విశేషంగా అనుసరిస్తాం. మరి మీరు రాత్రిని చాలా పద్ధతి అనుసరిస్తామని మీరు అంటున్నారు, కానీ అదే గ్రామంలో కొన్ని బలులు జరిగినప్పుడు క్షుద్ర పూజలు చేశారు అంటారు అనమాట. ఉమ్. మరి ఏమంటారు దాన్ని? ఉన్నాయి. ఊరికి పూజలు అంటే అసూయ అనేది ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు ఈ వామాచారం అనేది ఉంటుంది, ఈ ప్రయోగాలు అనేది ఉంటాయి. మరి నర బలులు ఇస్తుంటారు కదా రాత్రిపూట్ల పూజలు చేసి, వాటిని నరబలి ఏమంటారు? లేవు. మరి గుంటూరులో నిన్నటి రోజు అంటే చంద్రగ్రహణం రోజున అర్ధరాత్రి ఒక గ్రామంలో రాత్రంతా పూజలు చేసి నరబలి చేశారు అనేది నిన్నంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది, ప్రసార మాధ్యమంలో కూడా వైరల్ అయింది. దాని వెనక ఏమైనా మీలాంటి వారు ఉన్నారా? అరే ఖచ్చితంగా లేదు అలాంటిది. ఆ, మాలాంటి వాళ్ళు ఎందుకుంటాం? మరి మీరంతా అదే కదా, పుర్రెలు అవన్నీ ఇవన్నీ వేసుకొని. ఉంటే మేము నరబలి ఇస్తామని అర్థం ఏమో మరి ఆ పూజలు చేసే వాళ్ళు కూడా ఇట్లనే వేసుకున్నారు. లేదు. వాడే కూడా ఎవరన్నా చంపేసి నేను బలిస్తే అని. ఇప్పుడు ఏమైపోయిందంటే ధర్మం పట్ల అపకీర్తి, అపచారము, అన్య ధర్మీయుల యొక్క ప్రభావం చాలా అయ్యి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే నరబలులు ఎందుకు ఇస్తారంటారు? నరబలి లేదు. స్వయం ప్రేరితంగా భగవతి కోసం అర్పణ చేసుకుంటారు, కానీ బలిలు ఇచ్చేటువంటి పద్ధతి లేదు. ఆ, తానే వెళ్ళి నేను భగవతికి అర్పణ అయిపోతాను అనేటువంటి ప్రక్రియలు ఉన్నాయి కానీ ఇలా పట్టుకొచ్చి నరికేసి దేవునికి ఇచ్చేసి నరబలి అట్లా కాదు. అది అయోగ్యులు ఇట్లా పనులు చేస్తారు అంతే. నాకు తెలియదు, మీరు చెప్తాను న్యూస్ నరబలి ఏంటి అని. తప్పంటారా? చేయకూడదు నరబలి. బ్రహ్మహత్య కదా అది. అంటే ఒక నరుని చంపేసేది తప్పది. బ్రహ్మహత్యనా బ్రాహ్మణహత్యనా? కాదు, మనిషిని హత్య చేసేది తప్పది. బ్రాహ్మణహత్య పాపం అంటారు కదా. అవును, బ్రహ్మహత్య మహాపాపం అంటారు. బ్రాహ్మణహత్య మహాపాపం. అవును. బ్రహ్మహత్య కాదు, అవును, బ్రాహ్మణహత్య మహాపాపం. అవును. అంటే మానవహత్య, మామూలు వాళ్ళ హత్య అందరూ ఒకటే కదా మానవులైన తర్వాత. మరి బ్రాహ్మణహత్య భేదం ఏం లేదు ఇక్కడ. మహాపాపం అంటారు. భేదం లేదు చెప్తున్నా. అంటే ఒక వ్యక్తిని చంపడం అనేది చాలా తుచ్చమైన పని, ఒక కార్యక్రియ. వ్యక్తి అంటే జీవం ఉన్న వ్యక్తి అతను కూడా. అవును. ఒక జీవిలో కూడా, ప్రతి జీవిలో కూడా ఊపిరి ఉంటుంది, జీవం ఉంటుంది. ఉమ్. మరి ఈ మూగ జీవాలను బలివ్వడం కరెక్ట్ అంటారా? చూడండి, అన్నీ అని కాదు, బలి కొన్నే ఉన్నాయి. కోడే, నల్ల కోడే. ఎందుకు ఇస్తాం దీన్ని? ఎందుకు ఇస్తామంటే నరదృష్టి కావచ్చు, వాళ్ళలో ఏమైతుందంటే కొంతమందికి చనిపోలు ఉరు వేసుకోవాలనడము, బావిలో పడి చనిపోదాం అనడము, ఎప్పుడూ ఇవే ఉంటాయి వాళ్ళకి. ఇది ప్రయోగం యొక్క లక్షణం. అలాంటి దాన్ని ఏం చేయాలా? ఆయనకున్నటువంటి ఆ వ్యక్తి అనుకోండి, వ్యక్తికి ఉన్నటువంటిది పోవాలంటే కన్నా కోడి ఉంది కదా, దాన్ని తిప్పి దాన్ని దిష్టి తీసి దాన్ని ఇచ్చేటువంటిది ఉంది. దానికి చిరకాలము రుణంగా ఉండమని కూడా దానికి ఒక వాక్ ఉంది, అనువాకం ఉంది. ఆ ప్రక్రియ చేస్తాం. అది నేను చేయను, నేను చేపిస్తాను. మీలాంటి వారిని ఉద్దేశించి అనుకుంటా మొన్న ఏమన్నా ప్రవచనకర్త మాలాంటి వాళ్ళు అనదండి. ఏంది నేను అంటే ఎలా కనపడుతున్నాం మీకు నాగరాజు గారు? అంటే బుర్రెలు వేసుకున్న దానికి కోడిని తిప్పి అది ఇది అన్నారు కదా, ప్రవచనకర్త. లేదు, ఉన్నాయి శాస్త్రాలు ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి మా దగ్గర. తర్వాత ఇంకొక ఆయన ఆ, గరికపాటి ఆ, గరకపాటి గారు ఒక విషయం చెప్పారు. ఉమ్,
చంద్రగ్రహణం అనేది ఒక ఖగోళ శాస్త్రంలో జరిగే ఒక ప్రక్రియ అది. ఉమ్, ఓకేనా? ఉమ్. మరి దానికేదో గ్రహణం వచ్చింది, ఆ టైంలో తినకూడదు, ఆ టైంలో స్నానం చేసి పడుకోవాలి, అది చేస్తారు. ఏది అసలు ఈ పిచ్చి కాకపోతే చేతులు చూస్తారు, నీకు జ్యోతిష్యం ఇది, నీ రాత ఇది అంటారు. నువ్వు తెల్ల నువ్వులు దానం చేయి, నల్ల నువ్వులు దానం చేయి, గోధుమలు దానం చేయి అంటారు. నువ్వు గోధుమలో, నువ్వులో దానం చేస్తే గ్రహాలు ఏమైనా మారిపోతాయా? నీ గ్రహం ఎక్కడుంది అక్కడే ఉంటుంది కదా! ఏమి ఇదంతా కూడా ఏంటి, ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. చేతి చూసి చెప్పడం ఏంది, ముఖం చూసి చెప్పడం ఏంది, ఇదన్నీ కూడా ఖగోళ శాస్త్రాన్ని కూడా తీసుకొని వచ్చేసి వీళ్ళు పండితులంతా కూడా ఇదొక జ్యోతిష శాస్త్రము, ఈ టైంలో ఇదే చేయాలంటున్నారు. ఇదంతా మోసం కాదా, ఇదంతా వ్యాపారం కాదా అని మొన్నే చెప్పారనమాట గరికపాటి గారు. దానికి మీరేమంటారు? ఇవి శాస్త్రాలు ఇప్పుడు వచ్చేది కాదు కొత్తగా. మొదటి అనాది కాలం నుంచి కూడా ఈ శాస్త్రాలు, ఈ ప్రమాణాలు, ఆచారాలు, విచారాలు, ఈ వైదికాలు అన్నీ కూడా అనాది కాలం నుంచే వస్తున్నాయి. అనాది కాలం నుంచి వస్తున్నాయి. గ్రహణ సమయంలో ఆ గ్రహణ సమయంలో చంద్రునికే అలాంటి ఉన్నప్పుడు మనసుకు కూడా అలాగా కొన్ని క్లేశాలు ఇంకోటి మరొకటి ఉంటాయి. గ్రహణం ఎందుకు ఏర్పడుతుంది చెప్పండి ఫస్ట్. ఆ? గ్రహణం ఎందుకు ఏర్పడుతుంది? గ్రహణమా? ఆ. రాహుకేతుల సమాగమము ఇప్పుడు కూడా రాహుకేతుల ప్రభావంతో ఏర్పడుతుంది. ఆ. అలాగా ఈ పద్ధతులే లేవు, ఏం పిచ్చి కాదా అని అడిగితే ఎలాగుంది ఇది కదా. గ్రహణం ఎలా ఏర్పడుతుంది? రాహుకేతుల కేతు ఒక దీని ప్రభావంతో, ఒక ఛాయాగ్రహం కదా రాహు, కేతు ఛాయాగ్రహం కదా. అంటే భూమి, చంద్రుడు, సూర్యుడు సూర్యుడు ఒకేసారి ఒకేసారి పైకి వస్తారు. అవును ఆ? అవును ఓకేనా? అవును భూమి అడ్డం వచ్చినప్పుడు సూర్య క్రాంతి యొక్క చంద్రుడిపై పడకుండా అడ్డుపడుతుంది. అవును, దీన్ని గ్రహణం అంటారు. గ్రహణం అంటారు. మరి రాహుకేతులు ఏంటి నాకు అర్థం కాలే. చెప్తున్నా, ఛాయాగ్రహం మీరు చెప్తున్నారు కదా, ఒకే లైన్ లోనే ఇది ఏమి ఛాయ అనేది దాని మీద పడినప్పుడే కదా మాయమయ్యేది, కనపడకుండా పోయేది, లుప్తమయ్యేది, గుప్తమయ్యేది. అది ఖగోళ శాస్త్రము. ఖగోళ శాస్త్రం అయితే ఖగోళ శాస్త్రానికి వేదాలకు సంబంధం లేదంటారా? ఆచారాలకి విచారాలకు సంబంధం లేదంటారా? ఏం సంబంధము ఉంది, సంబంధం ఉంది. రెండు రకాల వ్యక్తులు రెండు రకాలు. చెప్పండి. అది నాస్తికులు ఆస్తికులు అని మొదలు నుంచి ఉంది. నాస్తికులు ఆస్తికులు ఒకదాన్ని నమ్మి దాని మీద లక్ష్యం పెట్టి దాని మీద సదుద్దేశంగా చేసేటువంటి దాన్ని ఆస్తికులని, ఉందో లేదో తెలియదో అవుతుందో పోతుందని చెప్పేది నాస్తికులని. రెండు రకాల విధమైనటువంటి ఉన్నాయి. అన్ని దానికి ప్రతి ఒక్క దానికి కూడా ఏది చేసినప్పటికీ కూడా అది వామాచారం కానీ, కౌలాచారం కానీ, దక్షిణాచారం కానీ, ఏమి జ్యోతిష్యం కానీ, ఏదైనా కనుక ప్రమాణం ఉంది. ప్రమాణం ప్రకారంగానే ఉంది. ఆచరణలో ఉంది, ఆచరణలో చేస్తూ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆచరణలో ఉన్నారు. ఇది సిద్ధి ఆచరణలో ఉండేది. ఒకటి అడుగుతా, వేణుస్వామి గారు ఎప్పుడు ఒకటి చెప్తుంటారు అనమాట. కామాఖ్యకి వెళ్ళినప్పుడు సంతానం లేని దంపతులు అక్కడికి వెళ్ళి అక్కడ ఒక రూమ్ తీసుకొని, ఆలయం పరిసర ప్రాంతాల్లో ఒక రూమ్ తీసుకొని అమ్మవారిని స్మరిస్తూ దంపతులు శారీరకంగా కలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం కలుగుతుంది అన్నారు. ఇదంతా ట్రాష్ అని ఆ స్వాములు మన అన్నారు. అక్కడికి వెళ్ళాను, మీరు నమ్ముతారా? దాన్ని చెప్తున్నా, అక్కడికి వెళ్ళి చేస్తేనే రూమ్ తీసుకో అవన్నీ కాదు. అది సంతానం అనేది వాళ్ళ ప్రారంభ కర్మ వల్ల పుడుతుంది. ఈ సర్పానికి సంబంధించిన వధ కానీ, పూర్వజన్మను నమ్ముతాం, వెనక జన్మ ఉంది, ఇంకా జన్మ ఉంది, ముందరికి ఉంటుంది. చేసినటువంటి దీనివల్ల వాళ్ళు చేసిన క్రియ, వాళ్ళు సర్పానికి లోబడి ఉండేది కానీ, వాళ్ళు సర్పశాపం కానీ ఇలాంటిది ఉంటే పిల్లలు కారు. దానికి సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి. అక్కడ పోయి చేస్తేనే అనేం కాదు. సంతానం అనేది దానికి ఒక క్రియ ఉంటుంది. కాకపోతే దానికి సంబంధించిన యంత్రము, దానికి సంబంధించిన నిగూఢాన్ని మేము దాన్ని ఉపదేశం చేస్తాం. వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు అవుతారు.